ఇప్పుడు బీజేపీ ఫోన్లు మొత్తం ట్యాపింగ్ జరిగింది. గత ఎన్నికల్లో వాళ్ళ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధి పొందడానికే చేసింది అనుకుంటున్నారా? గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము వారు బీజేపీ నాయకులది అందరిది అంటే అప్పుడు ఏ విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వము బీజేపీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసి ఇక్కడ సమాచారం తెలుసుకోవడానికి ప్రతి ఒక్క పెద్ద పెద్ద నాయకులు అలాగే బండి సంజయ్ గారి దగ్గర ఉన్న అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఉన్నారు. ఆ టైంలో కీలకంగా మరి అనేక రకంగా ప్రోగ్రామ్స్ చేస్తుంటే ప్రతి ప్రోగ్రామ్కి పై ఎత్తుగా ఏదో రకంగా అడ్డం పడడం అంటే ఏ విధంగా మేము ఆలోచన చేస్తే అప్పుడు బండి సంజయ్ గారు కానీ అప్పుడు అధ్యక్షుడు ఉన్నారు. ఆ టైంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అతని సిబ్బంది అలాగే మరి బీజేపీలో అనేక ప్రముఖ నాయకులు అందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగాయి. మరి అనేక సార్లు మేము తెలియజేసినా కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం కాకముందు ఆయన ఫోన్ ట్యాపింగ్ అని మొత్తుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత ఎందుకు ముమ్మరం చేసి మరి ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఎవరైతే దొరికినారో వాళ్ళతో తీసుకొని మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ గత ప్రభుత్వం ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి భారతీయ జనతా పార్టీ నాయకులను ఇబ్బంది చేసిందో మరి మీకు చేతన కాకపోతే చెప్పండి, మరి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయండి, తప్పకుండా వారు చూసుకుంటారు. కాబట్టి ఇది ఒక్కటి చెప్పొచ్చు, ఇటు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కలిసి తెలంగాణని మోసం చేస్తూ మరి తెలంగాణని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రజలను మోసం చేయడానికి కోసమని ఇక అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. కాబట్టి ప్రజలంతా కళ్ళు తెరవాలి. ఈ రెండు ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మరి ఎదుటి వాళ్ళని మరి అనేక రకంగా వాళ్ళ సమాచారం చేసుకొని ఇబ్బంది చేసి మరి వాళ్ళ అరాచకాలు సృష్టిస్తూ ఈ తెలంగాణలో రాష్ట్ర అభివృద్ధి కాకుండా ఈ విధంగా అడ్డుపడుతుంది కాంగ్రెస్ టీఆర్ఎస్ అని చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వము గత 70 సంవత్సరాల నుంచి పాలించి ఏం చేసిందనేది మన తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పడానికి ఏమీ లేదు. అంటే ఉచిత పథకాలు ఉచిత హామీలు బోల్డన్ని ఇచ్చిండు, అవి ఇయ్యలేకపోతుండు, ఏం చేయాలనో అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా లంక బిందెలు ఉన్నాయని అనుకొచ్చినా ఇక్కడ అన్నీ ఖాళీ ఉన్నాయని, అంటే పిచ్చి పిచ్చి అయిపోతుంది. అందులో సంచయ సస్కం లేదు, ఏదో సామెత ఉన్నది కదా, అట్లా ఏం చేయలేకపోతుండు. కాబట్టి ఆయన కూడా నేను అది చేస్తా ఇది చేస్తా అని ఢిల్లీ దాకా పోయిండు. ఇక్కడ తెలంగాణలో ఏం చేయలేకపోతుండు, ఢిల్లీ వరకు వెళ్ళిండు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో గతంలో పెద్ద నాయకులే చెప్పి అధికారులతో చెప్పించారంటున్నారు కదా, అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఫోన్ ట్యాపింగే కాదు, అసలు ఎన్నో దానిలల్లో ఇరుక్కుంది అనేది మనకు అందరికీ తెలుసు. అసలు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలల్లో కూడా మన స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇలాంటిది ఎవరన్నా చేసిండ్రా, ఎక్కడన్నా జరిగిందా? అంటే ఒక భార్యాభర్త మాట్లాడుకున్నప్పుడు అంటే ఎవరి ప్రైవసీని నువ్వు భంగం కల్పించినట్టే కదా. ఇది ఎంత నేరము, చట్టరీత్యా చాలా నేరం అని అందరికీ తెలుసు. ఖచ్చితంగా కొద్ది రోజులలోనే ఏం జరగబోతుందో మనందరం చూస్తాం. ఇప్పుడు సంజయ్ నగర్ బయటికి రాగానే అందరూ తెలుస్తుంది, మనందరం కూడా చూస్తాం. భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ గారు సిట్ అధికారులకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ హయాంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఏదైతుందో దాని మీద సిట్ అధికారులకు అన్ని విషయాలు అన్న యొక్క ఆలోచన అన్నీ కూడా చెప్పడానికి ఇక్కడ విచ్చేశారు. ఇప్పుడు దిల్కుష గెస్ట్ హౌస్ రాజ్భవన్ వద్ద ఒక 5,000 మంది మన యొక్క బండి సంజయ్కు సపోర్ట్గా మద్దతుగా ఇక్కడ విచ్చేసి వారితో పాటు పెద్ద ఎత్తున పాదయాత్రగా విచ్చేసి అన్నగారు ఈ యొక్క దిల్కుష గెస్ట్ హౌస్కు లోపలికి వెళ్ళడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము అన్ని విషయాలలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయం ఉందో ఇది తన యొక్క పర్సనల్ ఫోన్లో ఏవే విషయాలు మనం అందరం మాట్లాడతాం మీరు అందరికీ తెలుసు. ఈ యొక్క గత ప్రభుత్వము ఈ యొక్క ట్యాపింగ్ మీద అందరి యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేసి ఈ యొక్క బండి సంజయ్ గారి యొక్క ఫోన్ను కూడా ట్యాపింగ్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. మరి కేటీఆర్ను ఈ యొక్క ట్యాపింగ్ విషయంలో మళ్ళీ కేసీఆర్ను కూడా విచారించి సిబిఐ విచారణ తీసుకొని చేసి వారిని జైలుకు పంపాల్సిన అవసరం ఉంది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఈ ట్యాపింగ్ ఏదైతే ఉన్నదో అది చట్టరీత్యా నేరం కాబట్టి మనందరం కూడా వారికి సంజయ్ సపోర్ట్గా ఉంటూ రాబోయే కాలంలో ఏది సంజయ్ అన్న ఇట్లాంటివి తీసుకున్నా ఉద్యమాలు తీసుకున్నా మేమందరం కూడా ఫోన్ ట్యాపింగ్కు వ్యతిరేకంగా మేము ఉద్యమించడానికి రెడీ ఉన్నామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. బండి సంజయ్ నాయకత్వం వరదిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వరదిల్లాలి, రామచంద్రరావు గారి నాయకత్వం వరదిల్లాలి అని తెలియజేస్తూ ఈనాడు సంజయ్ అన్న బయటికి వచ్చిన తర్వాత మేమందరం కూడా అన్నకు విన్నట్టుండి ఇంకా రాబోయే కాలంలో ఇట్లాంటి విచారణలు ఏం జరిగినా అన్న విన్నట్టుండి ముందుకెళ్తామని తెలియజేస్తూ
భారత్ మాతా కీ నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. ఈరోజు మా యొక్క కేంద్ర మంత్రివర్యులు జాతీయ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ గారు ఈ యొక్క విచారణకు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ మా యొక్క నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయడము, ఏదైతే భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, దేశం కోసం, జాతి కోసం పనిచేస్తున్న ఈ యొక్క పార్టీని మరి ముందుకు రావద్దని చెప్పేసి ఆ రోజు మా బండి సంజయ్ గారు మా నాయకులందరూ ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. మరి దానిపైన విచారణ చేపట్టాలని చెప్పేసి మా యొక్క పార్టీ కోరుతుంది. ఈరోజు కూడా చాలామంది మీకు తెలుసు, ఇంతకుముందు హీరోయిన్స్ కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడము మరి అప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అలవాటైంది. ఈరోజు దానిపైన ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఏ చర్య తీసుకుంటలేదు. ఇద్దరు కుమ్మక్కై మరి భారతీయ జనతా పార్టీని నాశనం చేసే దిశగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ మా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఆగదు. ఈ ఫోన్ ట్యాపింగ్ పైన మేము పోరాడతాము. మా బండి సంజయ్ గారు, అలాగే కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా మరి వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ ఇంతకుముందుగా జరగడం జరిగింది. నా విషయానికి వస్తే నేను యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు నా ఫోన్ 24 hours ట్యాపింగ్లో ఉంటుండే, సర్వేలెన్స్లో ఉంటుండే. ఒక అసెంబ్లీ బంద్ కాల్ ఇచ్చిన, ఈ యొక్క నిరుద్యోగం పైన నేను పోరాటం చేసిన, ఫీ రియంబర్స్మెంట్ పైన పోరాటం చేసిన, ఇంటర్లో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులపైన నేను పోరాటం చేసిన. ఎప్పుడు చూడు నా ఫోన్ ట్యాపింగ్లోనే ఉంటుండే. నేను ఎక్కడున్న లొకేషన్తో పాటు మరి వాళ్ళు నన్ను పట్టుకోవడానికి ఎప్పుడు కూడా పోలీసులు ప్రయత్నించేది. అదే మా ఇంటికి కూడా వచ్చి అక్కడ ఉన్న మా ఫ్యామిలీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేది. ఇది నా ఒక్కరిని కాదు, ప్రతి ఒక్క కార్యకర్త విషయంలో తెలంగాణ ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఫోన్లను ట్యాపింగ్ చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మరి ప్రజలకు కూడా తెలుసు. రాబోయే రోజుల్లో వీళ్ళకు శిక్ష పడకుంటే మా యొక్క పోరాటం పెద్ద ఎత్తున మరి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ, అలాగే వారు కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ పార్టీ పైన కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈరోజు చూడాలి ఏ పార్టీ దేశం కోసం, ఈ యొక్క ప్రజల కోసం పనిచేస్తున్నారు. మా నాయకులు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తారు. పవర్ ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలపైన ఎప్పుడు కూడా వారికి అందుబాటులో ఉండి పనిచేసే నాయకులు, కార్యకర్తలు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫామ్ హౌస్లో కూర్చొని మరి రాజకీయాలు చేసేవాళ్ళు కాదు, ప్రజల్లో ఉంటాం మేము. అందుకనే ఈ ఫోన్ ట్యాపింగ్ పైన ప్రజలు గమనించాలి. ఎలా మోసాలు చేశారో మీరందరూ కూడా గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పని కోరుకుంటున్నాను. ఈరోజు లష్కర్లో పట్నంలో చాలా దురదృష్టకరమైన కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మా పార్టీ వైట్ కాలర్ పార్టీ, దేశం కోసం, ధర్మం కోసం ధైర్యంగా పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళ ఇతర పార్టీలు ట్రిపుల్ మందు ముక్క మని గురించి పనిచేసే పార్టీ. మా కార్యకర్తలందరూ కూడా నీతివంతులుగా 11 సంవత్సరాల నుంచి దేశంలో ఎక్కడ కూడా అవినీతి జరగకుండా పనిచేసే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు బీసీల కొరకు ఎంత ముందుకు తీసుకొస్తున్నారో దాన్ని కూడా ఓర్వలేక 10% ముస్లింలకు, మైనారిటీలకు కాదు, అది ముస్లింలకు, క్రిస్టియన్ ఇతర వాళ్ళకు కాకుండా ముస్లింలకు ఒక్కరికే కేటాయించడం జరిగింది. ఇది ఈరోజు ఈ ఉద్యమం ఏ విధంగా ఉందంటే అందరూ కూడా రావడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్, ఒక భార్యాభర్త ప్రైవసీగా ఏదైతే మాట్లాడుకుంటారో అవన్నీ వింటే ఎంత ఘోరమో ఇది కూడా అంత ఘోరము. ఒక వేశ్యని ఏ విధంగా కించపరిచి చూస్తారో అంతకంటే కించపరిచి చూడాలి ప్రజలు అని ఆలోచించవలసిందిగా నేను చెప్తున్నాను. దయచేసి ప్రజలు ఎప్పుడైనా మేలుకోండి. దేశం కోసం, ధర్మం కోసం ధైర్యంగా పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళల డబ్బులు తీసుకోకుండా ఎల్లవేళల మీ అందుబాటులో ఉండి పనిచేసే కార్యకర్తలకు పగ్గం కట్టి నాయకులను ముందుకు తీసుకుని రాబోయే బై ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ ధ్వజం ఎగరవేయడం ఖాయము. దయచేసి మీరందరూ కూడా గౌరవించాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా మీ అందుబాటులో ఉంటారు. దయచేసి దీని గురించి గమనించవలసిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ దొడ్డిదారుణ అండర్స్టాండింగ్ నడుస్తుంది. లేకపోతే ఈ పార్టీకి అరెస్ట్ చేసి లోపల వేయాలి. ఆమెకి ఈరోజు యాదకొచ్చింది మా చెల్లెకు, బతుకమ్మ చెల్లెకు.
ఆమెకి ఈరోజు యాదికి వచ్చేసి ఏం చెప్తుందంటే బీసీల వల్ల వాళ్ళు హుకుమతులు ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు బీసీలు యాదికి రాలే, వాళ్ళు ఓసీలు బీసీలను అణగదొక్కుంటూ ఉండి ఈరోజు బీసీల మీద ప్రగల్భాలు పలుకుతున్నారు. దయచేసి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ప్రజలు న్యాయం చేయాలి. భారతీయ జనతా పార్టీ కాషాయం ధ్వజానికి పట్టం కడతారని చెప్పేసి కోరుతూ మీ యొక్క ఈ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారత్ మాతాకి జై.